పలాస నియోజకవర్గంలో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని వాటిని మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం సహకరించాలని పలాస ఎమ్మెల్యే శిరీష కోరారు. శుక్రవారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రహదారులు గాలికి వదిలేశారని, దీంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. పల్లెల్లో రోడ్లకి మనం గ్రాంట్ చేశాం అధ్యక్ష. అయితే చాలా వరకు ఆ రోడ్లు పూర్తి కాలేదు అధ్యక్ష. తర్వాత వచ్చిన 2019-24 మధ్య ఆ ప్రభుత్వం ఆ రోడ్లను పూర్తిగా విస్మరించింది అధ్యక్ష. ఈరోజు మన ప్రభుత్వంలోని దాదాపు అన్ని గ్రామాల్లోని పిఆర్ ద్వారా, ఆర్ఎన్పి ద్వారా మిగతా రోడ్లని చాలా ఫాస్ట్ గా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే ఈ ఏఐఐబిలో ఉన్న పల్లెల్లో మాత్రం రోడ్లని హోల్డ్లో పెట్టారు అధ్యక్ష. గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు మిగతా గ్రామాల్లోని రోడ్లు అవుతున్నాయి, మా దగ్గర ఎందుకు అవ్వటం లేదని అడుగుతున్న గ్రామస్తులకి మేము టెక్నికల్ ప్రాబ్లం చెప్పినా కూడా అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అధ్యక్ష. అసెంబ్లీ పరంగా ఇది రెండోసారి ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష. దయచేసి ఆ ఏఐఐబి మన ఏ సంస్థకి ఇచ్చామో వాళ్ళ రోడ్లు పూర్తి చేయకపోతే కనీసం వాటిని ఎన్ఆర్జీఎస్ ఆర్ పిఆర్ ఆర్ఎన్బి కన్నా బదిలీ చేసి వాటి రోడ్లకు కూడా మాకు పర్మిషన్ ఇవ్వగలిగితే మేము కలెక్టర్ ద్వారా అక్కడున్న అధికారుల ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటాం అధ్యక్ష. దయచేసి వీటి మీద సమాధానం సదరు మంత్రి గారి ద్వారా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.